తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఇక్కడికే రండి. సుమన్ టీవీలో ఈయన రోషన్ గారు ఉంటారు, నార్కో టెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు జైలుకి చెప్పు ఏంటి? కళ్ళంబట్టి నీళ్ళే ఉంది వచ్చినా ఒక రోజన్న జైల్లో లేదు, ఒక్కసారి వచ్చింది. ఎందుకు చెప్పంటావా? వైఫ్ గుర్తొచ్చా? కాదు, వైఫ్ కాదు. నా భార్య నాకంటే స్టెబన్, చాలా స్టెబన్. చదువుకున్నాం, బాగా ఉన్నాం. పిల్లలు అంతే గట్టిగా ఉంటారు పిల్లలు. దానికి ఎందుకు అంటే వాళ్ళు సూపర్ ఇంటూ వాళ్ళు ఉంటారు కదా. మురళి గారు, మీరు రోజుకోసారో రోజు పోయి కూసారో మీరు ఇంట్లో ఫోన్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి ఆయన ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్ అన్న. వెళ్ళి ఇక వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది అది. వెళ్ళి చూస్తుంటే ఫోన్ గుర్తురాల. ఇప్పుడు దగ్గర ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉంది. నువ్వు నమ్మవు కదా. అదే మీరు ఫస్ట్ నుంచి జియో వాడతారు. ఇదే నాకేం తెలియదు. వాట్సాప్ కూడా తెలియదు. వాట్సాప్ కానీ ఇంకోటి కానీ ఫస్ట్ నుంచి కూడా అంతేనా? అప్పుడు అంతే. కింద పడుద్ది, 3 ముక్కలు అవుతుంది, వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతా. అంతే 1500 అప్పట్లో ఎవరుకుంటా. అది ఇప్పటికి ఇదే. ఏ తాలైంది ఆ ఫోన్ కొని? ఎప్పుడో నోకియా పుట్టినప్పుడు కొన్నా. అయిపోయిందా? అది వెళ్ళిన తర్వాత ఫోన్ లేదు. ఇప్పుడు నాకు ఉంది కదా, ఈ ఫోన్ నాకు తెలీదు. అక్కడే పోలీసు ఎస్పీ గారు నంబలా. ఏంటి సార్ మీరు మీ నెంబర్ ఏమంటే తెలియదు అంటారేంటి? నిజంగా తెలియదు సార్. ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఏంటంటే మీరు నార్కో టెస్ట్ చేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నిజంగా నా నెంబర్ నాకు తెలియదు నాన్న. అవును, దేవుడు సాక్షి. అవును, తెలుసు నాకు కూడా. అది నేను మా ఆవిడ అంటే ఏమండి, మా ఆవిడ నెంబర్ తెలియట్లేదు సార్. అదేంటి సార్ మీ ఆవిడ నెంబర్ తెలియదు సార్ అంటే, మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి తెలియలా, ఇంకొక కొడుకు తెలియలా, వాడి నెంబర్ తెలియదు, నా ఫ్రెండ్స్ నెంబర్ తెలియదు. నెంబర్ టైం అప్పుడు అట్లా ఒక అరగంట ట్రై చేసి అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఫోన్ కూడా లేదు, ఎట్లా కొట్టుకున్నా ఫోన్ నెంబర్ కూడా, భార్య ఫోన్ కూడా నెంబర్ కూడా తెలియచావుదా నాకు అని ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటే గార్డ్ గారు, ఏం పర్లేదు సార్, కాసేపు ఆలోచించండి, ఇంకేమైనా ఆలోచించండి, ఇంకా వేరే ఉన్నాయో చూడండి, ఆలోచించండి అని కూర్చోబెట్టాడు. ఎక్కడ పెట్టాలి తెలియక ఏంటంటే ఒక నెంబర్ గుర్తొచ్చింది. నా క్లాస్మేట్ సిఐ పూర్ణచంద్రరావు అని, మా చారిటీ అకౌంటెంట్, ప్లస్ నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అమ్మాయి అని 9848135481 పెట్టడం పెట్టేశా. వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయాడు. ఎక్కడో లక్కీ రాలేదనుకుంటా. తర్వాత మా ఆవిడ చెప్పిందా చేసిందా అంటే, ఏంటండి చేయట్లేదంటే, ఫోన్ లేదబ్బా నీది, నీ నెంబర్ తెలియక, పిల్లోడి నెంబర్ తెలియక. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అన్న. అయ్యో అదే పని చేయండి అయితే అని. ఇది లేదు, దీన్ని మావిడ ఇంటికి వచ్చినాక దీని వెనక పేపర్ వేసి దీని నెంబర్ ఇచ్చింది మావిడ. ఎవరు అడిగితే చెప్పండి, అది ఉంది ఇంట్లో, రేపు రా మా ఇంటికి చూపిస్తుంది. నోకియా 2 ఉన్నాయి, అదే రాసుకొని అది చూపిస్తే అప్పుడు నమ్మాడు సూపరింటెండెంట్ గారు. కాదు, ఇన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటరు, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఫోన్ నెంబరు 10 అంకెలు గుర్తుపెట్టుకోలేకపోయారు ఎందుకు? మీ ఆవిడది కానీ మీది కానీ కనీసం పెద్దగా వాడడం, పెద్దగా వాడడం. ఏదో వాళ్ళు మాట్లాడితే పెట్టేస్తా. నేను మళ్ళా ఇంట్లోనే ఎక్కువ, ఇల్లు సినిమా, అది తప్ప నాకేం తెలియదు. ఎన్ని గంటలు నిద్రపోయేవాళ్ళు జైల్లో? నిద్ర వచ్చేదా? ఒక్కసారి ఎప్పుడు గొరకబెట్టి పడుకునేవాడిని, బ్రహ్మాండంగా పడుకుంటా. కాకపోతే ఏంటంటే 4 సార్లు 5 సార్లు స్నానం చేస్తా. నాకు ఎందుకంటే చన్నీళ్ళు చేసుకోవడం చాలా ఇష్టం. అంటే పొద్దున్నే చేస్తా, మళ్ళీ 12కి చేస్తా, మళ్ళీ 4ంటికి చేస్తా, మళ్ళీ 9ంటికి, మళ్ళీ మధ్యాహ్నం నైట్ 10-10:30 ఆ టైం పడుకొని నిద్రపోతా. పొద్దున్న లేచా అంతే. ఎప్పుడైనా మంచం మీద పడుకున్నానా, బెడ్ మీద పడుకున్నానా, 5 నిమిషాల్లో క్లోజ్. మీకు బీపీ షుగర్ ఇలాంటివి ఏం లేవు? ఏం లేవు. మరి మీరు అరెస్ట్ అయినప్పుడు ఎక్కువ కొన్ని హెడ్లైన్స్ చూశాను, ఆరోగ్యం కొంచెం సహకరించట్లేదు, హెల్త్ చెకప్స్ చేయించాలి పోసాని గారికి. నువ్వు నీకంటే పరిగెత్తా నేను ఇప్పుడు. అవును, నీకంటే ఎక్కువ పరిగెత్తా. అది తెలుసు. అదే నేను అందుకని అడుగుతున్నాను. అది అలాంటి ఉంటే నీకు చెప్పడానికి ఉంది. ఏం దాచిపెడతాం? డబ్బులు దాచిపెడతాం కానీ రోగాలు దాచిపెడతాం. వచ్చిన తర్వాత జగన్ గారిని కలిసారా?
మీ ఇద్దరికి మంచి అసలుకి ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, మంచి జోకులే, ఇంతే నవ్విస్తుంటారు ఆయన కూడా. ఓ మాట చెప్పాను నాన్న, నేను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని 2 సంవత్సరాలు గెలిచి, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అందరి ముందు నన్ను గెలిపిస్తారు. పోసానికి ఇష్టపడి నుంచున్నట్టు పోసానికే వేస్తాం అని స్టూడెంట్స్ అందరూ నాకు చేసేవాడు అట్లా. అది కూడా తెలుసు జగన్ గారికి ఫస్ట్ కలిసినప్పుడు. ఓకే, మురళి ఆయన చెప్పారా? నువ్వు నాగార్జున యూనివర్సిటీలో చూసావు కదా, జనరల్ సెక్రటరీ చేసావు, నువ్వు ఎంఏ చేసినప్పుడు, అవునా అన్నాడు. అవునా, నీకెలా తెలుసు నవ్వుతున్నాడు. అంటే అట్లా ఏంటంటే ఆయనకి నాకు కలిసింది పాలిటిక్స్ కాదు నాన్న, నథింగ్ పాలిటిక్స్ కాదు. నేనంటే ఆయన పర్సనల్గా ఇష్టం. ఓకే, ఆయనకి జగన్ అంటే నాకు పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే పాలిటిక్స్ కాదు. ఓకే, వాళ్ళ నాన్న చనిపోయాడు అంటే ఒక మనిషికి క్యారెక్టర్ అంటూ ఉంటే వాడిని నేను కులం చూడను, మతం చూడను, అడుక్కునేవాడిని చూడను, కుంటివాడిని చూడను, గుడ్డివాడిని చూడను. నేను ఇష్టపడతా వాడికి క్యారెక్టర్ అంటూ ఉంటే. ఓకే, క్యారెక్టర్ లేకుండా వాడికి 10,000 కోట్లు ఉన్నా కానీ అడబడేసి వెళ్ళిపోతా. ఏం పెడతా తెలుసుగా, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను, అదే మీ ఇద్దరు బాగా యాజ్ ఎ ఫ్రెండ్స్ గా అట్లా పాలిటిక్స్ పక్కన పెట్టి. ఎందుకు జగన్ గారికి నేను దగ్గరయ్యాను, నేను ఇష్టపడ్డాను అంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వల్ల చాలామంది చచ్చిపోయారు. గుండె దెబ్బ, షాక్ అయిపోయి కుమిలి అట్లా చనిపోయిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. ఉంటే ఆయన ఓదార్పుకి వెళ్తుంటే వేరే సోనియా గాంధీ గారు ఢిల్లీ పిలిపించి నువ్వు చేయకూడదు, ఎందుకంటే ఇతను ఇది ఓదార్పు యాత్ర చేస్తుంటే మళ్ళీ ప్రజల్లో సింపతి కలిగి ఇతనే ముఖ్యమంత్రి అయిపోతాడేమో అన్న భావన కొంతమంది ఉండి ఏదో చాటీలు చెప్పుంటారు. లేకపోతే సోనియా గాంధీ గారికి ఏం తెలుసు పాపం, అంతే కదా, ఢిల్లీలో అంటే ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్న తర్వాత ఓదార్పు యాత్ర చేయొద్దు, పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఆడ పిలిపించుకొని ఆడ చేయి. మేడం, మా నాన్న చచ్చిపోతే వాళ్ళింటే వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళని పార్టీ ఆఫీసులో ఓదార్పు యాత్ర చేయమంటారేంటి మేడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా నాన్న కోసం మీ కుటుంబం పెద్ద చచ్చిపోయాడా అని అక్కడ కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అవి చేయాలి. అవి కాకుండా పార్టీ ఆఫీసులో నేనంటే ఓదార్పు చేస్తాను మేడం, అది కాదు మేడం అంటే డూ వాట్ ఐ సే అని ఏదో అన్నారంట. ఎంబడెళ్ళి దండం పెట్టాడు. నాకు తెలిసిన నిజాలు ఇవి. దండం పెట్టి అక్కర్లేదు మేడం, నాకు ఈ పార్టీ అక్కర్లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మాలే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఓదార్పు చేసి సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నాడు. ఎవరిని పార్టీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని లాక్కోలా, డబ్బు ఆశ చూపించేసి ఆయన పార్టీలో చేర్చుకోవాలా. ఈయన మంచివాడు అని ఎవరు అనుకున్నారో వాళ్ళే ఆయన దగ్గర అయ్యారు. అవును, అదే జరిగింది. అవును, ఎవరు ఇలాంటి క్యారెక్టరు నాకు బాగా నచ్చింది, ఆయనకు దగ్గర అయ్యా. మా ఇద్దరి మధ్య పాలిటిక్స్ లేవు అసలుకి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఓకే, ఎవరైనా అనుకోండి, సమాజంలో ఎవరు ఉన్నా చూస్తున్న వాళ్ళు, అందరు చూస్తున్న వాళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకోళ్ళు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎవరైనా మీరు అనుకోండి, ఎవరైనా వినండి, వాట్ ఈజ్ పోసాని, హూ ఈజ్ పోసాని, మీరు చూడండి. మా ఇద్దరి మధ్య ఉన్నది పొలిటికల్ సంబంధం కాదు. నానేంటి, నా బొక్క, నేనే పొలిటీషియన్ని, సినిమా వాడిని, కామన్ మ్యాన్ది. నా వల్ల 1,00,000 రూపాయల ఓట్లు వస్తాయా, 1,00,000 ఓట్లు వస్తాయా? ఆయన క్రెడిబిలిటీ ఎంత, నా క్రెడిబిలిటీ ఎంత? ఆయన ఎంత పెద్దోడు, ఎంత డబ్బు ఉన్నవాళ్ళు, ఎంత హిస్టరీ ఉన్నవాళ్ళు. వైఎస్ రాజశేఖర గారి కొడుకు, నేను పోసాని సుబ్బారావు కొడుకు. 50 రూపాయలు లేక ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కొడుకు. ఆఫ్టర్ ఆల్ ఆయనతో నన్ను కంపేర్ చేస్తారా? నాకు సర్వీస్ చేయటం ఇష్టం. నేను ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఉన్నాళ్లలో అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశా, అంతకుముందు ఎన్టీ రామారావు గారికి చేశా, కేసీఆర్ గారి మీద ఫైట్ చేశారు. ఎవరైనా అవును అవును
ఫైట్ అని చెప్పి అది ఇది కాదన్నా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనే చెప్పడం తప్ప అది ఫుల్ పేజీ చూసేసరికి వస్తుంటుంది. అందులో ఎవరైనా తప్పు చేశాను, నేను తప్పు చెప్పానా? అన్ని గుడ్డే చెప్పా. అంటే మీరు ఏమన్నా రాజకీయాలు చేయండి, వాళ్ళు వీళ్ళు తన్నుకోకుండా చేయండి. తెలంగాణ ఆంధ్ర ఒకళ్ళ మీద ఒకళ్ళు కోప్పడుకుంటా తిట్టుకుంటా తన్నుకుంటా లేకుండా మీ రాజకీయ పరిజ్ఞానంతో బిహేవ్ చేయండి అలాంటివి చెప్పారు తప్ప ఇది తెలంగాణ ఉండడానికి వీలేదు అన్నాను ఎప్పుడన్నా? లేదు. ఎప్పుడు అట్ట ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఉంటున్నా, ఎవరిష్టం అదే.